ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామీజీ వారికి సగౌరవంగా సవినీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. స్వామివారు మా గురువర్యులు, వారి శిష్య కోటిలో నేనొక్కడిని. కొన్ని కోట్ల మంది శిష్యులు ఉన్నారు, అందులో నేను ఒక చిన్న పాటలు పాడే వానరాన్ని. ఆ శ్రీరామచంద్రుడికి సంగీత సేవ చేస్తున్నాను నేను. ప్రతి ఒక్కటి వారి ఆశీస్సులతో జరుగుతోంది, అంతకంటే ఇంకేం చెప్పలేను ఒక మాటలో చెప్పాలంటే. మరి ఇప్పుడు స్వామివారికి పాద పూజ చేసుకుంటాం. ఇందులో మా మాతృమూర్తి యశోదమ్మ గారు, మా గురువర్యులు శ్రీ పివి సాయిబాబా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. స్వామివారికి పాదపూజ స్వరార్చన చేసుకోబోతున్నాం. आचार्य कृपा है अमृत धारा, परम मधुर रस रूप अपारा. आचार्य कृपा है अमृत धारा, परम मधुर रस रूप अपारा. परम मधुर रस रूप अपारा. सरल सुलभ आचार्य हमारे, चिन्न जियर वर प्राण प्यारे. सरल सुलभ आचार्य हमारे, चिन्न जियर वर प्राण प्यारे. आदिशेष ही पुनि है जाए, जगतारण भव में है आए. आचार्य कृपा है अमृत धारा, परम मधुर रस रूप अपारा. परम मधुर रस रूप अपारा. इनके चरण वरण अव कीजे, भगवत शरणागति कर लीजे. इनके चरण वरण अव कीजे, भगवत शरणागति कर लीजे. दिव्य परम पद मिल जाएगा, जीवन कुड़मल खिल जाएगा. आचार्य कृपा है अमृत धारा, परम मधुर रस रूप अपारा. परम मधुर रस रूप अपारा. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, బాలగాంధర్వం LMA బాలగాంధర్వం 25 వసంతాలని పూర్తి చేసుకుంటోంది. శ్రీమాన్ రామాచారి గారు ధన్యజీవి. ముఖ్యంగా వారి శ్రీమతి గారికి ఈ మర్యాదని కట్టబెట్టాలి. ఎందుకనంటే ఏదో ఉద్యోగం చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పట్టించుకోవయా అని అడ్డుపుల్ల వేసి ఉంటే రామాచారి గారు ఇంత కార్యం చేసి ఉండగలిగేవారు కారు. సంగీతం మీద రుచి లేని వారు ఎవరు ఉండరు, సంగీతం రాని వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని పాడితే హాల్ అంతా ఎవరు అక్కర్లేకుండానే ఖాళీ అయిపోతుంది. పాడలేని వాళ్ళు ఉండొచ్చు, కానీ గానాన్ని రసించని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకనంటే మానవ జీవిత నిర్మాణమే దాని మీద జరిగింది. అసలు ప్రపంచపు నిర్మాణమే గానం మీద ఆధారపడి ఏర్పడింది. ప్రణవనాదం మీద నిర్మాణం జరిగినటువంటిది ఈ విశ్వం అంతా. దాన్ని ఉపాసన చేస్తూ తాను అందులో మునిగి తేలుతూ తనలాంటి వాళ్ళని
తనకంటే ఉన్నతంగా చూసుకోగలిగేటట్లుగా తయారు చేసుకున్నటువంటి శ్రీమాన్ రామాచారి గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారు ఇప్పుడే పాదపూజ కార్యక్రమాన్ని పెట్టారు. ఏదో ఆచార్య ఆరాధన అని పాదపూజ చేశారు. శ్యామల గారు చెప్పారు ఇందాక, రామాచార్యులు గారు వాళ్ళకి గాంధర్వ కంఠంతో పాటు ఉత్తమ సంస్కారాలు కూడా ఇస్తున్నారు అని. రామాచార్యులు గారు ఆ చిన్నారులందరికీ కూడా జీవితంలో ఎదగడానికి నీ తల్లి, నీ తండ్రి, నీ ఆచార్యుడు ఎప్పుడూ నీకు తోడు ఉండగలిగితే, ఫిజికల్గా కాదు, వారి యొక్క మానసమైనటువంటి క్షేత్రంలో నీకు వారు రక్షగా ఉండగలిగితే, యువర్ గ్రోత్ బికమ్స్ ఇర్రెసిస్టబుల్. యూ కెన్ గ్రో టు ఎనీ హైట్. ఇది ఆ చిన్నారులందరికీ కూడా వారు నేర్పిస్తున్నారు. వారు మాకు అర్పించినటువంటి ఈ ఆరాధన మాకు కాదు, ఆది గురువు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి, లోకానికి మార్గాన్ని చూపించిన మహనీయుడు ఆయన. ఆయన సంకల్పిస్తే ప్రపంచంలో కానిదేముంది కనుక 25 సంవత్సరాలుగా తయారైనటువంటి చిన్నారులు రాబోయేటటువంటి మరో 50 ఏళ్ళు, మరో 100 ఏళ్ల పాటు ఇదే క్రమంలో సాగుతూ ఉండాలి. బాల గంధర్వానికి గతంలో ఒక ప్రామిస్ చేశారు మా డాక్టర్ రామేశ్వరరావు గారు. రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం జరిగినప్పుడు మీకు ఒక స్థానాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేస్తామయ్యా అన్నారు. కానీ అప్పట్లో మన రామాచార్యులు గారికి సిటీని వదిలిపెట్టి పక్కకి రావటానికి మనస్కరించలేదు. కారణం వారికి సిటీని వదలలేక కాదు, కానీ వారి యొక్క ఆ శిష్యులుగా వారిచ్చేటటువంటి ఆ సంగీతాన్ని నేర్చుకోవాలనే తపన కలిగినటువంటి చిన్నారులని తీసుకొచ్చే వారి తల్లిదండ్రులకి దూరానికి రావటానికి, రాకపోకల సౌకర్యానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో వారు అప్పట్లో వద్దన్నారు. కానీ ఇప్పుడు ఈ భాగ్యనగరానికి అద్భుతమైనటువంటి రింగ్ రోడ్ ఏర్పడింది. రింగ్ రోడ్ ఏర్పడింది కనుక దానికి ఏ మూల నుంచి ఏ మూలకైనా సిటీలో ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకి వెళ్ళగలిగే లోపులోనే మొత్తం సిటీ అంతా తిరిగి రావచ్చు. మొన్ననే డాక్టర్ రామేశ్వరరావు గారు పెద్దలు వారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒక చక్కటి స్థానాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని వారు కూడా తీసుకున్నారు. వారు దానికి వాగ్దానం చేశారు. ఇంతవరకు వారికి అలాంటి స్థానాన్నిచ్చి వారు చేసేటటువంటి నాదోపాసనకి తోడ్పడ్డటువంటి శ్రీమతి వాణి గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారు చేసినటువంటి కృషి వారికి ఒక చక్కటి శాశ్వతమైనటువంటి ఒక స్థానాన్ని త్వరలో ఏర్పరచడానికి డాక్టర్ రామేశ్వరరావు గారు వాగ్దానం చేశారు. అది త్వరలోనే రూపుదిద్దుకోబోతోంది. శాశ్వత స్థానాన్ని యవ్వనంలోకి ప్రవేశించాక పొందబోతోంది అని మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారిని ఆ రకంగా తీర్చిదిద్దినటువంటి వారి గురువులు శ్రీమాన్ సాయిబాబా గారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమతి లీలావతి గారు ఓరుగంటి, వారు ధన్యులు. నిజానికి తాము తీర్చిదిద్దినటువంటి ఒక శిల్పం ఈవేళ ప్రపంచపు గుర్తింపుని పొందగలిగేటంత ఔన్నత్యాన్ని పొందుతోంది అనంటే ఆచార్యుడికి అంతకంటే ఏం కావాలి కనుక. శిష్యాదిచ్చేత్ పరాజయం అని అంటారన్నమాట. తన శిష్యుడు, తన పుత్రుడు తనకంటే గొప్పవాడు కావాలి అని ప్రతి గురువు, ప్రతి తండ్రి కోరుకుంటాడు. వారి యొక్క కలలని ఫలింపచేసేట్లుగా శ్రీమాన్ రామాచార్యులు గారు ఎదుగుతున్నారు. వారు మరింత బాగా ఎదగాలి అని మేము ఆశిస్తూ